సీజన్తో పని లేకుండా సమ్మర్లో అయినా ఈజీగా సీడ్స్ వేసామంటే ఫుల్గా మొక్కలు వచ్చేస్తాయండి. ఫుల్గా ఫ్లవరింగ్ ఉంటాయి. పూజకు కూడా చాలా ఇష్టమైన పువ్వులు ఇవి. ఈరోజైతే మీకు వీడియోలో చూపిస్తున్నాను. అలాగే మనం పెట్టిన కొత్త మొక్కలు ఫుల్గా ఫ్లవరింగ్ వచ్చాయి. అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. మనం పెట్టిన మొక్కలు బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయో పువ్వులతో మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఫుల్గా ఫ్లవరింగ్ రావడానికి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలాంటి ఇవ్వాలో, ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇది వచ్చి ఫ్లవరింగ్ లేనప్పుడు తీసిన క్లిప్ అండి. మనము ఫెర్టిలైజర్ లిక్విడ్ ఇచ్చాక మొక్కలు చూడండి ఫ్లవరింగ్తో ఎలా ఉన్నాయో. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. నేను ఆర్డర్ పెట్టిన మొక్క అయితే వేరు, కానీ ఇక్కడ ఇచ్చిన మొక్క అయితే ఇది. మనకు మీషోలో కానీ ఆన్లైన్లో ఫ్లవరింగ్ లేని మొక్కలే పంపిస్తున్నారంటే అది మనకు నాటుకుని ఫ్లవరింగ్ వచ్చేసరికి వేరు అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది కాశ్మీర్ రోజా. నేను మొక్క నాటాను కదా ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు చూడండి పువ్వులు మొగ్గలతో ఎంత బాగా వచ్చేసిందో. అయితే దీనికి మొక్క నాటినప్పుడు మాత్రమే నేను కొద్దిగా పశువుల ఎరువు వేశాను. తర్వాత లైట్గా లిక్విడ్ ఫెర్టిలైజరు కొద్దిగానే ఇచ్చాను. అయినా కూడా ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి రెడీ చేశాను. నెక్స్ట్ వీడియోలో అది ఫెర్టిలైజర్ మనం ఎలా ఇవ్వాలో మీకు చూపిస్తాను వీడియోలో. ఇవి వచ్చేసి నేలగోరంటి మొక్కలండి. 2 కలర్స్ ఉన్నాయి ఇందులో. అలాగే ఇక్కడ వచ్చి ఎల్లో మందారము. మీరు ఇంతకుముందు వీడియోలో ఈ మొక్క నాటాం కదా, చూడండి మొగ్గలు ఎలా వచ్చేసాయో. అయితే ఇవి మొగ్గలు కొద్దిగా రాలిపోతున్నాయి ఫ్లవరింగ్ వచ్చే టయానికి. దీనికి వచ్చి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ని రెడీ చేసుకున్నామంటే మొగ్గలు రాలకుండా చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను కాకరకాయ సీడ్స్ వేసినా కూడా అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మొక్క కూడా చాలా బాగా ఎదిగిందండి. ఇది వచ్చి ఇక్కడ ఒక మందారం మొక్క నాటుకున్నాను. ఎందుకు ఇవి ఆకులు కొంచెం కలర్ చేంజ్ అయిపోయాయి. ఇక్కడ అలాగే శంకు పూల మొక్కలు కూడా వేసుకున్నాను. అవి కూడా వచ్చేసాయి బాగా. ఇక్కడ టమోటాలు కొద్దిగా అవే వచ్చేసాయండి. అవి కూడా కాయలు స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ మరి కొన్ని పుదీనా కానీ పూలలో ఆకు వేసుకుంటాం కదా, మాసుపత్రి, అలా ఈ కనకాంబరం వచ్చి మనం కనకాంబరాలన్నీ కొమ్మలన్నీ నాటాం కదా, అక్కడ మీకు సీడ్స్ వేర్లతో సహా చూపించిన ఆ మొక్క అండి ఇది. అలాగే ఇక్కడ కొన్ని శంకు సీడ్స్ అయితే వేసాను, మొత్తం వచ్చేసాయి. ఇందులో వచ్చి మనకు ఎల్లో కనకాంబరాలు అయితే పెట్టాను అన్నా కదా, అవి కూడా ఇందులోనే ఉన్నాయండి. బాగా మొక్కలు అయితే వచ్చాయి. వీటిలో తెలియడం లేదు, మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ కూడా మనము డిసెంబర్లో కొన్ని కలర్స్ అయితే నేను నాటుకున్నాను. కొమ్మలతో కొన్ని నాటుకున్నాను, కొన్ని సీడ్స్ వేసాను. అన్నీ కూడా బాగా వచ్చాయి. కాకడాల మొక్కలు అయితే పెట్టుకున్నానండి, మీకు ముందు వీడియోలో చూపించాను కదా. ఇందులో మనకు టమోటా మొక్కలు అయితే వచ్చాయి కోకోపీట్ వేసిన దానివల్ల. అయితే ఇందులో ఫుల్గా టమోటాలు వచ్చేసాయండి. 2 మొక్కలకి ఫుల్గా టమోటాలు. వీటన్నిటికీ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే చాలా హెల్తీగా మొక్క నిండు ఫ్లవరింగ్ కానీ ఇలా కాయలు కానీ ఉంటాయండి. ఈ లిక్విడ్ ఫెర్టిలైజరు మనము ఒక పెయింట్ డబ్బా తీసుకొని అందులో మనం రోజు డైలీ కిచెన్ వేస్ట్, పులిసిపోయిన మజ్జిగ కానీ, అలాగే దోసపిండి, మనము దోసపిండి వాడుకున్నాక అడుగున కొద్దిగా ఉంటుంది కదా, అది కానీ వాటర్లో బాగా కలిపేసి ఆ బకెట్లో వేసామంటే అదంతా పులుస్తుందండి. అదే కాకుండా మనము ఆనియన్ పొట్టు కానీ, తెల్లగడ్డ పొట్టు, ఇలా ఇంకా కొద్దిగా శనగపిండి, అలాగే బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగిన నీళ్ళు, ఇవన్నీ అందులో వేయాలి. ఇంకా మనం ఫ్రూట్స్, అలాగే ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనం పుచ్చకాయలు తింటుంటాము, దోసకాయలు, వీటి పీల్స్ కానీ అన్నీ కూడా అందులో వేసేసి బాగా ఒక 3 డేస్ అలానే మనకు పెట్టేసామంటే బాగా అదంతా కుళ్ళుతుందండి. వాటర్ అంతా పులిసిపోయినట్టు అయిపోతుంది. ఇలా మనము లిక్విడ్ ఫెర్టిలైజర్ రెడీ చేసి పెట్టుకోవాలి. దీన్ని మొక్కలకి ఇచ్చేటప్పుడు ఒక బకెట్ నీళ్ళల్లో 2 మగ్గులు మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ కలుపుకొని మొక్కలకి ఇచ్చామంటే ఫుల్గా మొక్కలు రెడీ అవుతాయండి. పువ్వులు కూడా మొక్క నిండుగా పువ్వులు వస్తాయి. నేను ఇక్కడ మొక్కలు నాటుకున్నాక కొత్తగా ఈ మొక్కలు అయితే నాటుకున్నాను కదా, ఒక్కసారి మాత్రమే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చానండి. చూడండి ఇంత చిన్న కొత్త మొక్కలైనా కూడా మొక్క నిండుగా ఫ్లవరింగ్ ఎలా వచ్చేసాయో. ఈ చూడండి టమోటాలు కూడా ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ కూడా పూత రాలిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ లేకుండా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ నేను నేలగోరింట సీడ్స్ అయితే వేశాను కదా, ఇవన్నీ బాగా ఎంత బాగా వచ్చేసాయి చూడండి. అలాగే ఇక్కడ శంకుపువ్వు విత్తనాలు కూడా వేశాను, 2 కలర్స్. ఇవి కూడా బాగా వచ్చేసాయి. ఇందులో నేను ఎల్లో కనకాంబరాలు నాటుకున్నాను కదా, అవి బాగా వచ్చాయండి. అయితే ఇవి ఎక్కువ అవడం వల్ల అవి గ్రోత్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తీసి నేను సపరేట్గా నాటుకుంటాను. ఇవి చూడండి సీడ్స్ వేస్తే వేర్లు ఎంత ఫాస్ట్గా ఎంత ఎక్కువ గ్రోత్ వచ్చేసాయో. సాయిల్ చూడండి ఒకసారి లూజ్గా ఎంత బాగుందో. ఈ విధంగా అయితే మట్టిని మనం కలుపుకున్నట్లయితే ఏ మొక్కలు పెట్టినా కూడా ఈజీగా ప్రాపగేషన్ అనేది చేసేసుకోవచ్చు. నేను చాలా మొక్కలు అయితే ప్రాపగేషన్ వీడియో మీకు ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశాను. చూడండి సాయిల్ అనేది ఇంత లూజ్గా ఉన్నప్పుడు ఏ మొక్కలైనా కూడా ఈజీగా రూట్స్ అనేవి మట్టిలోకి పోయి చాలా హెల్తీగా మొక్కలు అనేది వస్తాయి.
ఇవి నేను తీస్తుంటే చూడండి మిగతా మొక్కలు కూడా అన్నీ కదిలిపోతున్నాయి. సాయిల్ని ఈ విధంగా కలుపుకోవాలి మొక్కలు నాటుకోవాలంటే. నేను ఆల్రెడీ సాయిల్ని ఏ విధంగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా కుండీలలో మొక్కలు నాటుకునేటప్పుడు వీడియో చేశాను, ఒకసారి అవి చూడండి. ఎంత ఈజీగా మనకు ఇవి మొక్కలు వచ్చేస్తున్నాయి తీస్తుంటే. ఇవైతే చాలా బాగుంటాయండి. 2 కలర్స్ నేలగోరింట మొక్కలు. ఇవే ఇప్పుడైతే రిపోర్టింగ్ చేసుకుందాము. ఇందులో వచ్చి శంకుపూలు 2 కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక కుండీలో పెట్టుకుందామండి. ఇవి వచ్చి 5 లీటర్ ఆయిల్ డబ్బాలండి. వీటిని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ నేలగోరింట మొక్కలు ఇందులో పెట్టుకుంటాను. ఇవి వచ్చి 2-3 మంత్స్ మనకు ఫుల్గా ఫ్లవరింగ్తో ఉంటాయి. తర్వాత ఈ మొక్కలు పోతాయండి. వీటికి రూట్స్ మనకి ఎక్కువ కింది వరకు పోవండి. అందుకోసం ఇట్లా చిన్న కుండీలలో పెట్టుకున్నాము అంటే చాలా బాగుంటాయి. ఇవైతే ఫుల్గా ఫ్లవరింగ్ 2 కలర్స్ చాలా బాగుంటాయి. ఈ ఫ్లవరింగ్తో ఉన్నప్పుడే మనకు సీడ్స్ కూడా మనకు చాలా వస్తాయండి. మనం ఒక్కగా 5-6 సీడ్స్ చాలు మనం అలా వేసుకున్నామంటే మొత్తం అన్ని మొక్కలు వచ్చేస్తాయండి. ఇలా చిన్న కుండీలలో ఇలా నేలగోరిన మొక్కలు పెట్టుకున్నంటే గార్డెన్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మంచి కలర్స్ కలెక్ట్ చేసుకున్నామంటే గార్డెన్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. నా దగ్గర అయితే 2 కలర్స్ 3 కలర్స్ ఉన్నాయండి. ఇంకా కొన్ని కలర్స్ అయితే నేను తీసుకోవాలి. చాలా బాగుంటాయి. మీరు దగ్గర కూడా ఎక్కడన్నా ఉంటే సీడ్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇవి చాలా ఈజీగా పెరుగుతాయండి. చాలా కలర్ఫుల్గా ఉంటాయి పువ్వులు. గార్డెన్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఏ సీజన్ అయినా కూడా మనకు ఇవి చాలా ఈజీగా మొక్కలు అనేది వచ్చేస్తాయి. ఇలా ఈ మొక్కలే కాదండి, సమ్మర్ సీజన్లో ఎలాంటి పూల మొక్కలు వేసుకోవాలి, అలాగే కూరగాయల మొక్కలు కానీ ఎలాంటివి మనం ఈ సీజన్లో వేసుకుంటే మనకు చాలా బాగొస్తాయో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ మందారాలు కూడా కొమ్మల ద్వారా నాటుకున్నాం కదా, ఇవి కూడా బాగా వచ్చాయి. ఇవి కూడా రిపోర్టింగ్ చేసుకోవాలి. నేను రిపోర్టింగ్ చేసుకుంటున్నా. వీడియో అయితే ఇక్కడ కొద్దిగా రికార్డ్ అవ్వలేదండి. అలాగే కుండీలో నాటుకుంటున్నాను. వీటికి కొద్దిగా మనం సపోర్ట్ ఇచ్చి తీగ నాటుకున్నామంటే మొత్తం పందిరిలాగా వచ్చి పూలు మొత్తం చాలా బాగుంటాయండి. ఇలా నేను ఇది బాగా మొక్క వచ్చి ఫ్లవరింగ్ ఉన్నప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.